అమెరికా అంటేనే సెల్ఫిష్ కంట్రీ. తమ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతుంది. ఇది మరోసారి రుజువైంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు పంపిస్తానని చెప్పాడు. అలాగే చేశాడు. ఇటీవల కాలంలో మరో అడుగు ముందుకేసి ప్రపంచ దేశాల మీద సుంకాల మోత మోగిస్తున్నాడు. కెనడా నుంచి మొదలు పెడితే భారత్ వరకు టారిఫ్లను విధిస్తున్నాడు. ఇటీవల కాలంలో రష్యా నుంచి ముడి చమురు కొనకూడదని ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. దానికి భారత్ ఒప్పుకోలేదు. రష్యా నుంచి కొనుగోలు చేయడం ఖాయమని స్పష్టం చేసింది. దీంతో ఒళ్లు మండిన అమెరికా మరిన్ని సుంకాలను భారత్ మీద వేసింది. ఆ సుంకాల శాతం 25కు పెరిగింది. దీనిపై మన దేశం కూడా అమెరికాకు గట్టిగానే సమాధానమిస్తోంది. సుంకాల పెరుగుదల నేపథ్యంలో బ్రిక్స్ కరెన్సీ తెరపైకొచ్చింది. బ్రిక్స్ దేశాలు బలోపేతం కావాలనే ఆలోచన కూడా తెరపైకొచ్చింది. మొత్తంగా చూస్తే అమెరికా పెత్తనానికి గండి కొట్టాలని భారత్ భావిస్తోంది. అయితే అమెరికా భారత్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి, చైనా విషయంలో ప్రదర్శిస్తున్న విధానం బయటపడ్డాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇటీవల ఓ డిబేట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు చైనాపై ఎందుకు టారిఫ్ విధించటం లేదనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన డ్రాగన్పై ఆంక్షలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరుగుతాయి అని సమాధానమిచ్చారు. భారత్ కూడా రష్యా నుంచే ఆయిల్ కొంటుంది కదా అని ప్రశ్న వేస్తే దానికి ఆయన సమాధానం దాటవేశారు. పాకిస్తాన్ దేశంతో అంటకాగుతున్న అమెరికా మనపై తీవ్ర అక్కసు ప్రదర్శిస్తోంది. లేనిపోని టారిఫ్స్ విధిస్తూ తన ద్వంద్వ నీతిని బయటపెడుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అమెరికా రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోందని, యూరోపియన్ యూనియన్ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తుందని భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన దేశ ప్రధాని మోడీ అయితే తగ్గేదేలే అంటున్నారు. అమెరికా మాటలకు చేతలకు ఎప్పటికప్పుడు కౌంటర్లిస్తున్నారు.